చూడడానికి చాలా నార్మల్గా చాలా కామన్ పీపుల్లా కనిపిస్తున్నారు. కానీ మనం ఈరోజు ఇక్కడ చాలా హాయిగా ప్రశాంతంగా మన దేశం మొత్తం ఊపిరి పీల్చుకొని మనం చాలా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే ఇలాంటి ఎంతోమంది పేరెంట్స్ త్యాగం కారణం. వీళ్ళెవరో కాదు, రీసెంట్లీ ఆపరేషన్ సింధూర్లో తన ప్రాణాలను కోల్పోయిన మురళీ నాయక్ గారి మదర్ అండ్ ఫాదర్. మన తెలుగు బిడ్డ దేశ సేవ కోసం వెళ్ళి అక్కడ వీరమరణం చెంది మన దేశం మొత్తాన్ని గర్వించుకోదగేలాగా మన గుండెలపై మనం చేవేసుకొని మనం నిద్రపోయేలాగా చేసినందుకు మొదటిగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అతన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ మనలాంటి వాళ్ళు చాలా మంది వీళ్ళు కదా రియల్ సెలబ్రిటీస్ అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మా చిన్న ప్రయత్నమే ఇది. సో వీళ్ళు చేసిన త్యాగం ముందు, ఆ బిడ్డ చేసిన త్యాగం ముందు మనం అందరం చేసే కష్టం కానీ ఏది దరిదాపుల్లో కూడా రాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన దేశ సరిహద్దులో ఉండి వాళ్ళు మనల్ని కాపాడుతుండడం వల్లే మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. సో దీస్ ఆర్ ద చీఫ్ గెస్ట్. అండ్ మన డెఫినెట్లీ నా కోసం మన లైక్ సతీష్ అన్న కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి, లైక్ ఆర్పి సార్ కానీ, సుధాకర్ బ్రో కానీ, సార్ డైరెక్టర్ సార్, అండ్ ప్రతి ఒక్కరికి అన్న థ్యాంక్ యూ. సో కానీ వీళ్ళ చేతుల మీదుగా మనము ట్రైలర్ లాంచ్ చేద్దాం. మీరు కూడా అందరూ ఒకసారి చీఫ్ గెస్ట్ ఒకసారి వచ్చి మనం విల్ హ్యావ్ ఎ పిక్చర్ టుగెదర్ అండ్ విల్ లాంచ్ ద ట్రైలర్. హలో, మన మురళీ నాయక్ మేము తల్లిదండ్రులండి. మన భారతదేశం పాకిస్తాన్ భారతదేశం మధ్య మన పుట్టి వీరమరణం పొందినాడు కాబట్టి మాకు బాధకారం ఉంది, ఒక గౌరవం ఉంది. ఈరోజు మన గౌతమ్ గారు సోలవై మూవీస్ తల్లిదండ్రుల చేతులతో మాకు ప్రారంభం కావాలని అక్కడ నుండి మనం పిలిపించాడు. కాకుండా మేము సంతోషంగా వచ్చినాము. ఆ మూవీస్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీతో చూడాలని మా మురళీ నాయక్ తల్లిదండ్రుల ఆశ, మా కోరిక. ఆ మూవీస్ బాగా హిట్ కావాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్స్. అమ్మగారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలి. ఎందుకంటే యాజ్ మెన్ వీ కెన్ బి వెరీ స్ట్రాంగ్, అంటే మనం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం. కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక్కడే కొడుకు, 2-3 పిల్లలు కూడా లేరు వీళ్ళకి. 25 ఏళ్ళ కొడుకు అంటే నాకంటే కూడా ఇక్కడ ఉన్న ఎంతో మంది కంటే కూడా వయసులో చిన్నవాడు. అంత మెచ్యూరిటీతో, అంత దేశభక్తితో, ఒక ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిందంటే, సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే. సో వాళ్ళ మదర్ కూడా ఒక 2 మాటలు మాట్లాడి తన బాధ కానివ్వండి, లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయం అయితే ప్లీజ్ అమ్మా మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్. హలో, అందరికీ నమస్కారం. నేను మురళి వాళ్ళ మాట్లాడుతున్నాను. మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారము. నాకు తెలుగు సరిగా రాదు. అయితే నేనేం కోరుకుంటున్నానంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా నా కొడుకు అంటే గాడే ఉన్నాడు. నా కొడుకు లేడు కాబట్టి కోరుకుంటున్నాను. సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. నా కొడుకు మేము చాలా బీదోళ్ళము. నా కొడుకు చాలా కష్టపడినాడు. మాకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. కానీ ఒక పక్క గౌరవం కూడా ఉంది, ఒక పక్క బాధ కూడా ఉంది. ఈ
సినిమా తప్పకుండా చూడాలని నేను చాలా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. జోహార్ మురళీ నాయక్ గారు. జోహార్ మురళీ నాయక్ గారు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. మురళి వాళ్ళ చిన్నమామయ్య వచ్చారు. ఆయన ఒక 2 minutes మాట్లాడాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైనటువంటి సార్ గౌతమ్ సార్ గారికి మూవీ చేస్తున్నాడో ఆ మూవీ పేరు సోలో బాయ్స్. ఇక్కడ కూర్చున్నటువంటి సోలో బాయ్స్ ప్రతి ఒక్క టీంకి మా హృదయపూర్వక నమస్కారము. ఈ సినిమా అనేది మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 స్టేట్లలో విడుదల అవుతుంది. ఈ సినిమాని అందరూ చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నిలబడినటువంటి ప్రతి ఒక్క సార్ గారికి, యాక్టర్స్ గారికి, అలాగే సినీ కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి మురళీ నాయక్ పేరెంట్స్ శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ ఒక్కగానొక్క కొడుకు సింధూర్ ఆపరేషన్ 2లో పాకిస్తాన్తో పోరాడుతూ విరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందాడు. అలాంటి వ్యక్తికి నిజంగా అంటే ఈరోజు మన భారతదేశం ఒక సైనికుడిని కోల్పోయింది. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఇలాంటి మురళీ నాయక్ ఈరోజు బార్డర్ లో కాపు కాస్తున్నారు కాబట్టి ఇంట్లో నుంచి పుట్టాలి, మన భారతదేశం రక్షణ కొరకు పుట్టాలి. ఈ అవకాశం కల్పించిన సోలో బాయ్స్ టీమ్ ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మురళీ నాయక్, మురళీ నాయక్ అమర్ రే, అమర్ రే, అమర్ రే, అమర్ రే. జై హింద్, జై భారత్. ఇప్పుడు యాక్చువల్లీ లైక్ ఎలాంటి అంటే మీకు జీవితంలో ఎలాంటి సహాయం కావాలన్నా, మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ మీ కొడుకుని మర్చిపోకండి. నాకు డైరెక్ట్గా మీరు కాల్ చేయండి, నేను మీకోసం వస్తా. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎప్పుడున్నా కూడా మీరు నాకు తల్లిదండ్రులు. ఎందుకంటే మీరు దేశం గర్వించే కొడుకును కన్నారమ్మా. తప్పకుండా వచ్చేది. మాకు బెంగళూరు పిలిచినా కూడా మేము అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ వచ్చినాము. ఎందుకోసం అంటే మీ గౌరవం కోసం. మాకు ఒక కొడుకు ఇచ్చినాడు, ఇట్లా మేము వచ్చినాము. ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఈ సినిమా తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇలాంటి కొడుకులు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ మన దేశం కోసం మనం ఎంతో అంత సహాయం చేస్తూ ఉండాలి. అండ్ యూ విల్ సీ ద ట్రైలర్, దాని తర్వాత మనం ఇంకా మాట్లాడదాము. అండ్ అమ్మ ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మీ బిడ్డ చాలా గొప్పవాడని చెప్పేసి మళ్ళీ మనం జనాలకి గుర్తు చేయాలి. అండ్ మీ బిడ్డని మించిన యోధుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే అంత చిన్న వయసులో అంత త్యాగం ఎవరు చేయలేరు, ఏ వ్యక్తి చేయలేరు ఈ ప్రపంచంలో. సో అంత గొప్ప వ్యక్తిని కన్నందుకు మీరు చాలా చాలా గొప్ప వాళ్ళు. అండ్ మన దేశ సేవ కోసం మీ బిడ్డని పంపించినందుకు మీకు చాలా చాలా ధైర్యమైన ఉండే. మీరు ఎప్పటికీ అలాగే ఉండండి, చాలా ధీమాతో ఉండండి. నేనున్నాను మీకు. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అని చెప్పండి. ట్రైలర్ సోలో బాయ్ మూవీ ట్రైలర్ లో పేరెంట్స్ ని, గౌతమ్ గారి పేరెంట్స్ ని మీ సీట్లో కూర్చోవలసింది. నమస్కారాలు మీడియా వారికి, అలాగే విజేసిన ప్రేక్షకులందరికీ. సోలో బాయ్ సినిమాలో నేను పడిపోయానే ఒక ట్రెండింగ్ మెలోడీ రాశానండి. అది యూట్యూబ్లో ఉంది, రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. జుడా సండి గారు మ్యూజిక్ అందించారు, ఆయన పాడారు స్వయంగా. ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మురళీ నాయక్ గారి పేరెంట్స్కి నేను కుటుంబానికి ప్రకారం సంతాపం తెలియజేస్తున్నాను. అంటే మనం అందరం పుడతాం పోతామండి, కానీ పోయిన తర్వాత కూడా బతకడం నిజమైన బతకని నేను ఉంటాను. అలాంటి గొప్ప కన్నందుకు ఈ దేశం తరఫున మా టీం తరఫున మీకు పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే ఇక సోలో బాయ్ విషయానికి వస్తే, నేను ఈ సినిమాలో ఉండడానికి కారణం, ఒక పాట రావడానికి ముఖ్య కారణం మా సతీష్ అన్న, సతీష్ అన్న. సచ్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. రేవణ్ నుండి ఆయనతో పరిచయం చాలా కాలం ఉంది నాకు. సచ్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అంటే తమ్ముడు కొట్టాలి తమ్ముడు, దానికి ఒక పాటన, ఒక మాటన, ఇంకా ఇంకేదైనా ఒక సీన్ అంటే ప్రతిదీ చాలా కేర్ఫుల్గా ఆలోచించి చేసే ఒక మంచి నిర్మాత, అభిరుచి నిర్మాత. ఇలా ఈ 7 Hills ప్రొడక్షన్ అనేది ఇంకా అందరికీ, ఇక్కడున్న కుటుంబ సభ్యులందరికీ, మా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ
థ్యాంక్ యూ సో మచ్. ముందుగా 7 Hills ప్రొడక్షన్ గురించి చెప్పాలి. ఎందుకంటే మేము ఫస్ట్ సినిమా దాంట్లోంచి బట్టల రామస్వామి బయోపిక్ సినిమా చేసాం. అది కరోనా టైంలో రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత అన్న సెకండ్ మూవీ తీస్తున్నారు అనగానే అది ఏంటనుకున్నా టైలర్ చూసే తెలిసింది ఇది ఆయన బయోపిక్ అని. ఆయన కూడా సోలోగా వచ్చారు. 100 మంది పని కల్పించాలన్నారు మా హీరో. 100 కాదు 1000 కుటుంబాలకి పని కల్పించాలనే ఉద్దేశంతో సేమ్ ఫీలింగ్ I can feel. So and definitely మా సినిమా అయితే జనాల మనసులు నిలిచిపోయి ఈ సినిమా కూడా అలాగే నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇట్స్ నాట్ సోలో బాయ్ ఫిల్మే కానీ అందరూ దీనికి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. అండ్ ఫస్ట్లీ సినిమా గురించి చెప్పాలంటే మన సతీష్ గారికి అందరూ చెప్పినట్టు 7 Hills ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇది లైక్ మన మిడిల్ క్లాస్ నుంచి వచ్చి సినిమా ప్యాషన్ అంటే ప్యాషన్తో ఆయన సినిమా చేశారు. ఆయన ఫస్ట్ యాక్చువల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ బాగా నచ్చడంతో అదే డైరెక్టర్కి ఆయన ఛాన్స్ ఇచ్చారు అనమాట. సో అక్కడ నుంచి సోర్సెస్ చేసుకొని ఫండ్ సోర్స్ చేసుకొని ఒక రామోజీరావు గారు సోలోగా వచ్చి ఒక వ్యవస్థను స్థాపించారు.